హాయ్ అందరికీ. ఈరోజు మరొక పాత వంటకం, శనగపప్పుతో బీరకాయ, పచ్చిశనగపప్పుతోటి బీరకాయ కూర ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇదేంటంటే సాధారణంగా సాటర్డేస్ నాన్ వెజ్ తినరు కదా, ఆ టైంలో ఎక్కువగా వండేవారు ఈ వంట. అంటే ఈ కూర తింటుంటే నాన్ వెజ్ తింటున్న ఫీలింగే వస్తుంది అనమాట. అందుకని ఈ కూర సాటర్డే కర్రీ అంటారు దీన్ని. అయితే ఈ శనగపప్పుతో బీరకాయ కూర ఏంటంటే, ఫస్ట్గా కళాయి పెట్టుకుంటాము, దాంట్లో పప్పు నూనె వేసుకుంటాము. ఈ కుకింగ్కి కొన్ని ఫండమెంటల్స్ ఉంటాయండి. ఆ ఫండమెంటల్స్ ప్రకారంగా మనం తాలింపు వేసుకోవాలి. చాలామంది తాలింపు వేసే విధానంలో చాలా మిస్టేక్స్ చేస్తూ ఉంటారు, చూస్తుంటాను కదా. వాళ్ళకి నాలెడ్జ్ లేకో, లేకపోతే తెలియకో, లేకపోతే ఎక్కడన్నా కాపీ కొట్టో ఎట్లా చేస్తూ ఉంటారు సాధారణంగా. నేను ఇవాళ మార్నింగ్ ఒక వీడియో చూశాను. ఎండుమిరపకాయలు వేసేసారు, అది నూనె కాకుండానే ఎండుమిరపకాయలు వేసేసారు, కాకుండానే ఆవాలు వేసేసారు, ఆవాలు వేయకుండానే జీలకర్ర వేసారు. అది చేపల కూర అంట. చేపల కూరలో అసలు అవి వేయరు తాలింపు. సరే, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క టైప్లో చేస్తుంటారు. మనం ఇలా ఫస్ట్ నూనె కాగిన తర్వాత, చక్కగా నూనె కాగిన తర్వాత అందులో మినపప్పు వేస్తాం. అది వేగిన తర్వాత ఆవాలు వేస్తాం. అది చిటపట అన్నగా జీలకర్ర వేస్తాము. దాని తర్వాత కరివేపాకు వేయాలి. యాక్చువల్లీ నా దగ్గర కరివేపాకు లేదు, లేకపోబట్టి నేను ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసాను. అవి వేగిన తర్వాత బీరకాయ ముక్కలు వేసాము. బీరకాయ ముక్కల్లో వేయంగానే కొద్దిగా ఉప్పు వేయాలి, కారం వేయాలి. ఉప్పు వేస్తే ఏమవుతుందంటే లోపల నుంచి పచ్చినీరంతా బయటకు వచ్చి ముక్క మగ్గడానికి ఉపయోగపడుతుంది అనమాట. ఈ బీరకాయ ముక్క ఏమవుతుందంటే నూనెలో వేగుతుంది, పచ్చినీటిలో ఉడుకుతుంది కూడా. ఇలా కొన్ని కుకింగ్ ఫండమెంటల్స్ ఉంటాయన్నమాట. అవి ఫాలో అవ్వకుండా పిచ్చి వంటలన్నీ చేస్తున్నారు చాలామంది. నాకు చాలా బాధ అనిపిస్తుంది కుకింగ్ చూస్తుంటే. ఇప్పుడు సిమ్లో పెట్టి వండుకుంటాం, దీన్ని హైలో పెట్టకూడదు. ఎంత సిమ్లో పెట్టి జాగ్రత్తగా వండితే అంత బాగుంటుంది కూర. సిమ్లో పెట్టి వండుతా. దీంట్లో కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసాను, 1/2 టీ స్పూను, హాఫ్ కూడా కాదు, జస్ట్ వేసామంటే వేసాం అన్నట్టు జింజర్ గార్లిక్ పేస్ట్. ఎందుకంటే కూరగాయలు కదా, ఎక్కువ స్ట్రాంగ్గా ఉండదు, లైట్ టేస్ట్ ఉంటుంది అనమాట, మైల్డ్గా ఉంటుంది. అందుకని తక్కువ జీలకర్ర, వెల్లుల్లి, జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుంటాము దీంట్లో. తర్వాత ఏమో కొంచెం మళ్ళీ సిమ్లో పెట్టేస్తాము, కొంచెం పసుపు వేసుకుని సిమ్లో పెట్టేస్తాం. ఇదంతా సిమ్లోనే ఉడుకుతుందండి. సిమ్లోనే ఉడికితే బాగుంటుంది కూర. హైలో పెట్టామా ఆ నీరు, పచ్చినీరు గబగబా ఎగిరిపోద్ది, బీరకాయ ముక్కలు ఉడకవు. కనుక ఈ బీరకాయ కూరకి ఎందుకు ఇంత ఎక్కువ చెప్తున్నారో అని అనుకుంటారు. బీరకాయ చాలా మంచిదండి ఒంటికి. మంచి మెడికేటెడ్ వాల్యూస్ ఉన్నాయి ఇందులో. ఏదో ఒక రకంగా బీరకాయ తినాలి. చాలామంది నాన్ వెజిటేరియన్స్ వారమంతా నాన్ వెజ్ తింటారు, సాటర్డే నాన్ వెజ్ తినకుండా బాధపడుతుంటారు అనమాట. అలాంటి వాళ్ళకి ఏదో ఒక రకంగా వెజిటబుల్ లోపలికి వెళ్ళాలి కాబట్టి అలాంటి వాళ్ళకి ఇలాంటి కూరలు, శనగపప్పు వంకాయ వండుతాం, శనగపప్పు బీరకాయ వండుతాం. ఇట్లా ఏదో ఒకలాగా వాళ్ళకి మాయ చేసి నాన్ వెజిటేరియన్స్కి వెజ్ తినిపించాలన్నమాట, కూరగాయలు తినిపించాలి. అది ఈ కూరలో ఉన్న ఉద్దేశం అదనమాట. చాలా బాగుంటుందండి ఈ కూర. నాన్ వెజ్ కర్రీ ఏదో చికెన్ ఏదో వండుకుని తింటున్నట్లుగానే ఉంటుంది ఫీలింగ్. చక్కగా అట్లా పచ్చినీరంతా ఎగిరే వరకు సిమ్లోనే ఎగరబెట్టాలి. సిమ్లో ఎగిరిన తర్వాత లైట్గా గరం మసాలా వేస్తాను, గరం మసాలా పొడి జస్ట్ అంతా వేసేసి దగ్గరికి అయిన తర్వాత కూర దింపేసుకోవడమే. తిని చూశాను, చాలా కరెక్ట్గా. నేను సాల్టు చేత్తో వేస్తానండి, ఉప్పు చేత్తో వేస్తే కరెక్ట్గా ఇంకా మనం చూసుకునే పని లేదు. ఉప్పు సరిపోయిందా లేదా అని చూసుకునే అవసరం లేకుండా కరెక్ట్గా సరిపోద్ది అనమాట. అందుకని నేను చేత్తో వేస్తాను, అంచనా చేత్తో తెలుస్తుంది నాకు. కనుక ఉప్పు కరెక్ట్గా సరిపోయింది, చాలా బాగా వచ్చింది కూర. ఒకసారి ట్రై చేయండి, మీరందరూ ట్రై చేసి కామెంట్స్ పెట్టండి. థ్యాంక్ యూ అండి అందరూ చూసినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఇలా పచ్చినీరు